నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు లేకుండా చేస్తాం. ఇంజనీరింగ్లో కోర్ బ్రాంచ్లు కొనసాగించాలన్న సీఎం. పోటీ పరీక్షలు రద్దు చేస్తే అభ్యర్థులకే నష్టమన్న రేవంత్ రెడ్డి. నోటిఫికేషన్ల ప్రకారమే ముందుకెళ్తున్నామని పునరుద్ఘాటన. డ్రగ్స్ అరికట్టేందుకు విద్యా సంస్థల్లో ప్రత్యేక చర్యలు. ప్రధానోపాధ్యాయుడి నేతృత్వంలో విద్యార్థులతో ప్రహరీ క్లబ్లు. కాంగ్రెస్లో చేరిన మరో భారాస ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి. కాకతీయ వర్సిటీలో అసౌకర్యాలపై విద్యార్థుల ఆందోళన. రిజిస్ట్రార్ రాజీనామాకు డిమాండ్. అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి జోరు. 10 చోట్ల విజయం, 2 స్థానాలకు పరిమితమైన భాజపా. గుజరాత్లో చాందీపుర వైరస్ కలకలం. 4 చిన్నారులు మృతి, మరో 2కి చికిత్స. భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోర్సులుండాలని ముఖ్యమంత్రి ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు సూచించారు. జేఎన్టీయూలో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఇంజనీరింగ్ కళాశాలలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమయం ప్రకారం పోటీ పరీక్షలు జరిగితే రాజకీయ నిరుద్యోగులు, కోచింగ్ సెంటర్ల యజమానులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఎద్దేవా చేశారు. కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను ఖచ్చితంగా నడపాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఉద్యోగాలు సృష్టించే సంస్థలుగా కాకుండా మేధావులను అందించే సంస్థలు ఉండాలని పేర్కొన్నారు. జేఎన్టీయూలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య అనే కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ లోగోను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. రాష్ట్రంలోని కళాశాలల్లో ఏఐకి సంబంధించిన కోర్సు ప్రవేశపెట్టాలన్న సీఎం త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని పెడతామన్నారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు లేకుండా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఏదైతే మీరు విద్యార్థులను చేర్చుకుంటున్నారో ఆన్ టైం పేమెంట్ చేయించాలనే పట్టుదలతోనే మా ఆర్థిక శాఖకు నేను ఆదేశాలు ఇస్తా. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి విద్యార్థులకు ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఉందో ₹1 కూడా బకాయి లేకుండా ఆన్ టైం మీకు ఎట్లా మీకు సహాయం చేయాలనో, ఎట్లా మిమ్మల్ని ఆదుకోవాలనో, ఎట్లా మిమ్మల్ని నిలబెట్టాలనో మా ప్రభుత్వం తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేయదలుచుకున్నా. ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేస్తుందన్న సీఎం గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించామన్నారు. నోటిఫికేషన్లో లేని విధంగా 1:100 పిలిస్తే కోర్టులో మళ్లీ ఇబ్బందులు వస్తాయన్నారు. పోటీ పరీక్షల వాయిదాల వల్ల రాజకీయ నిరుద్యోగులు, కోచింగ్ సెంటర్లకే లాభమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తాత్కాలిక ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైన కోర్సుల మీదనే మీరు ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నట్టుగా అనిపించింది తప్ప ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి అవసరమైన ఫ్యాకల్టీస్ని కానీ, అవసరమైన సబ్జెక్ట్స్ని కానీ మీరు స్లోగా అవి కనిపించకుండా కనుమరుగవుతున్నాయి. ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్. ఈ దేశము అభివృద్ధి చెందుతున్న దేశం. అభివృద్ధి చెందే దేశానికి అత్యధికంగా అవసరమైంది సివిల్ ఇంజనీర్లు. కానీ ఆ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చాలా కాలేజీలు వాళ్ళకి శాంక్షన్ అయిన అడ్మిషన్స్ని స్లోగా కంప్యూటర్ సైన్స్కి, అదర్ యాక్టివిటీస్కి షిఫ్ట్ చేసి వీటిని తగ్గించుకుంటూ పోతున్నారు. కొన్ని కాలేజీలు అయితే కంప్లీట్గా సివిల్ ఇంజనీరింగ్ను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రతిపాదనలు ముందుకు వచ్చినాయి. నా సూచన ఏంటంటే సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ని మ్యాండేట్గా మీ కాలేజీలలో నడపండి. లేకపోతే రేపు దేశము అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది. కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాకుండా ప్రపంచానికి అవసరమైన మేధావితనాన్ని అందించే గొప్ప సంస్థలుగా మన ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలి. విద్యాశాఖకు సంబంధించి రాబోయే కాలంలో ముందంజలో ఉండాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ డిమాండ్స్ దృష్టిలో పెట్టుకుని కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ప్రతి అంశం, ప్రతి విభాగంలో రేపు మన జీవితాల్లో కూడా మార్పు చూపెట్టే తరుణం ఏర్పడ్డ తరుణంలో మనము రాబోయే కాలంలో
ఈరోజు కర్ణాటక, బెంగళూరు ముందంజలో ఉంది సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి. రేపు రాబోయే కాలంలో ఏ విధంగా దాన్ని అధిగమించాలా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిస్రప్టివ్ టెక్నాలజీని మనం ఎంబ్రేస్ చేసుకోకుంటే మనము అనేక రాష్ట్రాల విషయంలో వాటికంటే వెనుకబడి ఉంటామని ఆలోచన చేస్తే, మొదటగా ముఖ్యమంత్రి గారు స్వతహాగా 200 ఎకరాలు, మరి జిఎస్ఎంసి నడిబొడ్డులో 200 ఎకరాలు ఏఐసిటికి, ఈరోజు మీలాంటి జేఎన్టీయూ యూనివర్సిటీస్ పరంగానే ఇంకా పెద్ద ఎత్తున ఒక ఇన్స్టిట్యూషన్ను డెవలప్ చేయాలని ఏఐసిటికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. గ్లోబల్ కన్వెన్షన్ తర్వాత ఇమ్మీడియట్గా మేము గ్లోబల్ సిటీని నిర్మాణం చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. ఆ క్రమంలో మార్పును తీసుకొచ్చే ప్రయత్నం అతి తొందరలోనే 2030 సంవత్సరానికి ఈరోజు కర్ణాటక రాష్ట్రాన్ని అధిగమించే ఎక్స్పోర్ట్ మన రాష్ట్రం చేసే దిశలో ముందుకు నడిచే ఒక ప్రయత్నం, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. విద్యా సంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదన్న సీఎం, ప్రభుత్వం ఆర్థిక భారంతో ఉన్న సమస్యలను అధిగమించి ముందుకెళ్తున్నామన్నారు. తప్పు చేయాలన్న ఆలోచన, తప్పుడు విధానాలు ప్రోత్సహించాలనే ఆలోచన సర్కార్కు లేదన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించామన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ యుద్ధంలో ఎన్ఎస్ఎస్ కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణ, మహిళల భద్రతలో వాలంటీర్లు, ట్రాఫిక్ క్రమబద్దీకరణలో వాలంటీర్లు అనే అంశంపై హైదరాబాద్ జేఎన్టీయూలో కార్యక్రమం జరిగింది. స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మంత్రి శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్, జేఎన్టీయూ వీసీ బుర్రా వెంకటేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. బాధ్యత కలిగిన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దామన్న సీఎం అలాంటి విద్యార్థులు డ్రగ్స్ కు బానిసైతే సమాజం ఏమవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూలు కాలేజీల యజమానులను మేము స్పష్టంగా పిలిపించి, ముఖ్యంగా పోలీస్ అధికారులతోని వాళ్ళందరినీ పిలిపించి మేనేజ్మెంట్స్ కూడా ఈ విధంగా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి, సైన్సో, ఫిజిక్సో, మ్యాథమెటిక్సో, ఇంగ్లీషో, అదర్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ నేర్పించడం కాదు, మీ పిల్లలకు మారల్ పోలీసింగ్ నేర్పించండి. ఫిజికల్ డైరెక్టర్లను పెట్టి స్పోర్ట్స్ నేర్పించడం కాదు, మీ ప్రతి స్కూల్లో, కాలేజీలో తప్పకుండా పిల్లలలో వస్తున్న బిహేవియరల్ చేంజెస్, వాళ్ళ ప్రవర్తన విచిత్రంగా ఉన్నప్పుడు, వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు గుర్తించడానికి అవసరమైన స్టాఫ్ను మీరు రిక్రూట్ చేసుకోవాలి. సైకాట్రిస్టుల నుంచి సైకాలజిస్ట్ వరకు మీ స్కూళ్ళల్లో మ్యాండేట్గా మీరు పెట్టుకోవాల్సిందే. పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు మీరు పిల్లలను నిశితంగా గమనించాలి, తల్లిదండ్రులను పిలవాలి అని చెప్పడం జరిగింది. కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళు టెక్స్ట్ బుక్స్ కానీ లేకపోతే హోంవర్క్ సంబంధించిన అన్ని మోసుకురావడానికి ప్రాబ్లం అని వాళ్ళకి చిన్న చిన్న స్కూల్లోనే వాళ్ళు అక్కడ పెట్టుకోవడానికి ఇస్తున్నారు. వాటిని కూడా మిస్యూజ్ చేస్తున్నారు. గాంజాయి చాక్లెట్లు అందులో పిల్లలు ఈ ఆడపిల్లల పేరు మీద లాకర్స్ తీసుకొని దాంట్లో అట్లాంటివి కూడా పెట్టి స్కూల్లో ఒక అందుబాటులోకి తీసుకొచ్చే వ్యవస్థలు కూడా కొన్నిట్లలో మేము గమనించినాం. ఈ సమస్యలు అట్లా ప్రోత్సహించేవాడు స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర ఇట్లాంటి వాటిని లాభం కోసం వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉండనే ఉంటారు. వాళ్ళని పట్టుకోవాలంటే పోలీస్ వ్యవస్థ ఉన్న వ్యవస్థ సరిపోదు. అక్కడే ఈ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ యొక్క అవసరం ఉంది. మారల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత మీది. సివిలియన్స్గా మనము యూనిఫార్మ్డ్ ఫోర్సెస్కి మనం సపోర్ట్ చేయాలి. డ్రెస్ లేని పోలీసుల మనం మన స్కూళ్ళ దగ్గరనో, మన ఇళ్ళ దగ్గరనో, మన ప్రాంతంలోనో, మన కాలేజీలోనో ఇట్లాంటి యాక్టివిటీస్ ఏవి గమనించినా ఎంబడే పోలీసులకు మనము ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా మనం నిజంగా ప్రయత్నం చేస్తే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేసుకోవడం పెద్ద సమస్య కాదు. డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ హైస్కూళ్లలో ప్రహరీ క్లబ్లు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాల పరిసరాల్లో మాదక ద్రవ్యాల విక్రయాలు జరగకుండా, విద్యార్థులు వాటి బారిన పడకుండా ప్రహరీ క్లబ్లు నిఘా పెడతాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా ప్రిన్సిపల్ ప్రహరీ క్లబ్కు నేతృత్వం వహిస్తారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండే ఓ ఉపాధ్యాయుడు, తల్లిదండ్రుల నుంచి ఒకరు, స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు. 6 నుంచి 10 వరకు ఒక్కో తరగతి నుంచి ఒక విద్యార్థి సభ్యుడిగా ఉంటారు. విద్యా సంస్థల్లోకి మత్తు పదార్థాలు చేరకుండా, విద్యార్థులు ఊబిలో చిక్కుకోకుండా అవసరమైన ప్రణాళికలు ప్రహరీ క్లబ్లు రూపొందిస్తాయి. ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ క్లబ్లు చేసేందుకు పాఠశాల విద్యా కమిషనర్కు అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
భారాస నుంచి గెలిచిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ గుటికి చేరారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పార్టీ మారారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అనుచరులతో కలిసి అరికెపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్లో చేరినట్లు గాంధీ తెలిపారు. కాంగ్రెస్లో చేరిన వారిలో షేర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ అప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ ఉన్నారు. కొత్తగూడెం జిల్లాలో ఓ వృద్ధురాలి నుంచి పెన్షన్ కింద వచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని నోటీసులు ఇవ్వడంపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బు పెంచుతామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఇస్తున్న వాటినే రద్దు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టిన కేటీఆర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చినవన్నీ దొంగ హామీలేనని తేలిపోయిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల మహిళకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ₹1,72,000 వెనక్కు కట్టాలని నోటీసు ఇచ్చారని పేర్కొన్నారు. ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతున్న మల్లమ్మ నుంచి కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ అవినీతి, చీకటి ఒప్పందాలు చేస్తూ పారదర్శకతకు పాతరేస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రజాపాలన పేరు మీద వసూళ్ల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. కేంద్రం మంజూరు చేసిన అమృత్ పనుల్లో గ్లోబల్ టెండర్లు పిలిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 1,200 కోట్లు మిగులుతాయని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించిన గుత్తేదారులకే అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సర్కార్ పనులు అప్పజెప్పుతోందని దుయ్యబట్టారు. ప్రజాపాలన పేరు మీద ఈ రోజు బీ ట్యాక్స్ కౌంటర్ బీ ట్యాక్స్ కే, యూ ట్యాక్స్ కౌంటర్ యూ ట్యాక్స్ కే, ఆర్ ట్యాక్స్ కౌంటర్ ఆర్ ట్యాక్స్ కే పూర్తిగా భ్రష్టు పట్టిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. మీ శోధ, మీ బావమరిది సృజన్ కంపెనీకి జేబీలో ఏమరుతో జేబీలో ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. 1,110,50,00,000 నీ బావమరిది, ఇదే బావమరిది కదా మొన్న కవితతోటి లిక్కర్ కేసులో ఉన్నది. ఇంత పెద్ద కాంట్రాక్ట్ తీసుకుంటాడు నీ బావమరిది, మరి మీకు సంబంధాలు ఏంది? 1,135,33,00,000 కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కి మీ తమ్ముడు తిరుపతి రెడ్డికి కల్పించిన మాట వాస్తవం కాదా? మీ ప్రియ మిత్రుడు మెగా కృష్ణారెడ్డి ఈ 1,270,60,00,000 ఇచ్చిన మెగా కృష్ణారెడ్డి మీద గతంలో నువ్వు మిర్యాలు కారం నూరిద్దు కదా, ఆయన జైలుకు పంపిస్తాంటివి కదా. ఈ రోజు నీకు సన్నిహితుడు అయిపోయాయి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ అవినీతి టెండర్లను క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. కాకతీయ విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలు అక్కడి విద్యార్థులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. వసతి గృహంలో స్లాబ్ పెచ్చులూడిన ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వర్సిటీ రిజిస్ట్రార్ మల్లారెడ్డిని ఘెరావ్ చేయాల్సిన ఆందోళనకారులు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను వేరే వసతి గృహానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని రిజిస్ట్రార్ తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో అసౌకర్యాలు విద్యార్థులను వెక్కిరిస్తున్నాయి. కూలే పైకప్పులు, విరిగిన తలుపులు, చాలీచాలని బాత్రూంలు, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో దినదిన గండంగా కాలం గడుపుతున్నారు. ముఖ్యంగా వర్సిటీలోని రాణి రుద్రమదేవి వసతి గృహం శిథిలావస్థకు చేరుకున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. ఫలితంగా విద్యార్థులకు వెతలు తప్పటం లేదు. గత రాత్రి ఇదే వసతి గృహంలోని గదిలో సీలింగ్ పైపెచ్చులు ఊడి కింద పడ్డాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. వర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. పదిహేను రోజుల క్రితం ఇదే హాస్టల్లో విద్యార్థినిపై ఫ్యాన్ పడి తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో చికిత్స అందడంతో ముప్పు తప్పింది. హాస్టల్లో కనీస సదుపాయాలు లేవని, రాత్రైతే భయంగా గడపాల్సి వస్తుందని విద్యార్థులు వాపోయారు. అసౌకర్యాలపై నిర్వాహకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము మెస్సుకెళ్లి తిని వచ్చినాం. ఫ్రెండ్స్ కొందరు బయట ఉన్నారు, నేను పడుకున్నా. ఒక చిన్న బండ లాంటిది వచ్చి మీద పడింది. ఏంది ఇట్లా బండ పడింది అని చెప్పి ఇంకొంచెం పక్క ఆ పక్క జరగానే మొత్తం కూలి మీద పడింది. ఒక్కొక్క బండి ఇంత ఉంది సార్. ఇంకా ఏం ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏం బాగాలేవు సార్. ఫుడ్ నుంచి బెడ్ వరకు ప్రతి ఒక్కటి ప్రాబ్లమే ఉంది ఇక్కడ. చెప్పుకోవాలంటే ప్రతి
ప్రతిదీ ప్రాబ్లమే. పేరెంట్స్కి వెళ్తే ఎంత బాధపడుతుంది సార్ చెప్పండి అని అంటే ఇక సార్ చూసి షాక్ అవుతుంది. ఏం మాటలో అర్థం కావట్లేదు. ఎందుకంటే అంత పెద్ద బండలు పడితే మామూలు విషయం. పట్టుకొని కూడా మనం ఇచ్చినాం బండని, పట్టుకున్నాడు సార్ వెయిట్ ఉందమ్మా అని చెప్తున్నాం. ఇంకొకసారి మళ్ళీ ఇదే ఇన్సిడెంట్ జరిగినా కానీ ఆ రిజిస్టర్ మారారు, ఏం చేయరు సార్. మాకు అక్కడ సమ్మక్క సార్ హాస్టల్ ఇస్తామని చెప్పారు. ఓకే మేము అక్కడ ఉంటాం, మేము ఉండమని చెప్పట్లేదు. కానీ ఏంటంటే మాకు సరైన ఫెసిలిటీస్ కావాలి సార్. అందులో కార్డ్స్ లేవు, ఒక్కటే వాష్రూమ్ ఉంది సార్. ప్రతి ఒక్క వింగ్కి ఒక్కటే వాష్రూమ్ ఉంది. ఫుడ్ సరిగా పెట్టరు. మొన్న ఫ్యాన్ పడిన ఇన్సిడెంట్కి 20 days అవుతుంది సార్. అప్పుడు ఏం చెప్పారంటే ఆ నెక్స్ట్ డే నేను చేస్తా అని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా ఆయన చేసింది ఏం లేదు సార్. ఇది ఒక్క రూమే కాదు సార్, అది చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రూమ్లో ఇదే ప్యాచ్ వర్కే ఉంది సార్. అసలు యాక్చువల్గా అయితే ఇది బాయ్స్ హాస్టల్ సార్. బాయ్స్ హాస్టల్ నుంచి మాకు గర్ల్స్కి ఇచ్చారు సార్. మంచిగా లేనప్పుడు మా గర్ల్స్కి ఎందుకు ఇవ్వాలి సార్? వేరే హాస్టల్స్ ఇవ్వచ్చు కదా సార్. హాస్టల్ను చూసేందుకు వచ్చిన రిజిస్ట్రార్ మల్లారెడ్డిని విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. తక్షణం రిజిస్ట్రార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేరే వసతి గృహానికి తరలించాలని డిమాండ్ చేశారు. వసతి గృహంలో జరిగిన ఘటన దురదృష్టకరమన్న రిజిస్ట్రార్ మల్లారెడ్డి విద్యార్థులను వేరే హాస్టల్కు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం. నేను 2 వరకు నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళతో నన్ను కూడా చాలాసేపు అంటే ఆపినరు. ఒక వారం రోజుల కిందనే మేము షిఫ్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఎట్లా కొత్త కార్డులు వస్తున్నాయి కాబట్టి కొత్త కార్డులను కొత్త హాస్టల్లో వేద్దాము, పాత కార్డులను ఎందుకు వేయాలి, ఇక్కడ ఉన్న ఎందుకు షిఫ్ట్ చేయాలి అనే ఉద్దేశంతో కొంత వారం రోజులు ఆగినమాట వాస్తవం. 160 మందికి ఇప్పుడు కొత్త హాస్టల్లో అకామిడేషన్ ఉంది. ఖాళీ చేసిన రూములలో వీళ్ళను కూడా మిగతా ఖాళీ చేసిన రూముల్లో షిఫ్ట్ చేస్తాం. వాస్తవానికి ఇప్పుడు మేము మళ్ళీ మా సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ కిట్స్ నుంచి ఇవాళ రేపు దీన్ని కూడా టెస్ట్ చేపిస్తాం. ఫస్ట్ 2 ఫ్లోర్లన్నా ఉంటారు, లేకపోతే మొత్తం షిఫ్ట్ తాళం వేస్తాం. అవినీతిని అరికట్టాల్సిన అవసరం అయితే ఉంది. అది మనలో రావాలి ప్రతి ఒక్కరు. ఇది కొంత ఉంది అవినీతి అనేది, మనం యాక్సెప్ట్ చేయాలి. మాకు ఉన్న అవసరాలను రిపోర్ట్ పంపించడం జరిగింది వెరీ నెక్స్ట్ డే 24 hours. మాకున్న వనరుల ప్రకారం వీళ్లకు సౌకర్యాలు కలిగించడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. సమీపంలోని సమ్మక్క సారళమ్మ మహిళా వసతి గృహంలో విద్యార్థులకు వసతి ఏర్పాటు చేయగా అక్కడ తగిన సౌకర్యాలు లేవని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపై ఇన్ఛార్జి వీసీ వాకాటి కరుణ జోక్యం చేసుకుని పరిష్కరించాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లష్కర్ గూడకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రానున్న నేపథ్యంలో సభాస్థలిలో ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పరిశీలించారు. గౌడ సోదరులకు భద్రతగా కాటమయ్య రక్షణ కవచాలను సీఎం అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి ఎమ్మెల్యే సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో గౌడ్స్ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో విపక్ష ఇండియా కూటమి జోరు ప్రదర్శించింది. ఇండియా కూటమి మొత్తం 10 చోట్ల గెలవగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. మరోచోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. హిమాచల్ ప్రదేశ్ దేహ్రాలో ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ భాజపా అభ్యర్థిపై గెలిచారు. నాలాగఢ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి హర్దీప్ సింగ్ గెలిచారు. హమీర్పూర్లో కాంగ్రెస్ గెలిచింది. దేహ్రా, నాలాగఢ్ స్థానాల్లో స్వతంత్రులు రాజీనామా చేసి భాజపా నుంచి పోటీ చేయగా ఓటమి పాలయ్యారు. పశ్చిమ బెంగాల్లో రాయ్గంజ్, రాణాఘాట్, బాగ్దా, మాణిక్ తలా స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థులు గెలుపొందారు. ఉత్తరాఖండ్లో ఉప ఎన్నికలు జరిగిన 2 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. పంజాబ్లోని జలంధర్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహేందర్ భగత్ భాజపా అభ్యర్థి శీతల్పై గెలిచారు. తమిళనాడులోని విక్రానండి స్థానంలో డీఎంకే అభ్యర్థి గెలవగా మధ్యప్రదేశ్ అమర్వాడాలో భాజపా గెలిచింది. బీహార్లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ జయకేతనం ఎగురవేశారు. గుజరాత్లోని సబర్కాంతా జిల్లాలో చాందీపురా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ సోకి ఇప్పటికే 4 చిన్నారులు మృతి చెందారు. మరో 2 చిన్నారులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. హిమత్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ చిన్నారులకు చికిత్స అందుతోంది.
చాందీపుర వైరస్ కేసుల్లో జ్వరం లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ వైరస్ సోకిన వారికి ఫ్లూ లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. తీవ్రస్థాయి ఇన్ఫెరలైటిస్ కూడా వస్తుంది. దోమలు, పురుగుల ద్వారా ఆ వైరస్ వ్యాప్తి చెందుతోంది. 6 చిన్నారులకు చెందిన రక్త నమూనాలు పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. ఆ శాంపుళ్ల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు సబర్కాంత జిల్లా ఆరోగ్య శాఖ అధికారి రాజ్ సుతారియా తెలిపారు. ఈ నెల 10న 4 చిన్నారులు చాందీపుర వైరస్ సోకి మృతి చెందినట్లు తొలుత హిమ్మత్నగర్ ఆసుపత్రి పీడియాట్రిక్ డాక్టర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఆ పిల్లల లక్షణాలే మరో 2లో గమనించినట్లు చెప్పారు. చాందీపుర వైరస్ వల్ల మృతి చెందిన వారిలో ఒకరు సబర్కాంత జిల్లా వాసి కాగా 2 ఆరావలి జిల్లా వాసులున్నారు. 4వ చిన్నారితో పాటు ప్రస్తుతం చికిత్స పొందుతున్న 2 రాజస్థానీయులే. గుండెలపై ఎత్తుకొని పెంచిన తండ్రి పాలిట కన్న కుమారుడే కాలయముడయ్యాడు. తన చేతికి మట్టి అంటకుండా సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలో కమ్మదనం గ్రామంలో చోటు చేసుకున్న హత్య కేసును పోలీసులు ఛేదించారు. కమ్మరి కృష్ణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మొదటి భార్య కుమారుడు శివ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఆస్తి మొత్తం 3వ భార్య పేరిట రాస్తాడేమోనని కక్ష పెంచుకున్నాడు. తండ్రి కమ్మరి కృష్ణ వ్యక్తిగత సహాయకుడు శివానంద అలియాస్ బాబాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. హత్య చేసేందుకు 25 లక్షల రూపాయలు ఇల్లు కట్టిస్తానని సుపారీ కుదుర్చుకున్నాడు. పథకం ప్రకారం గ్రామంలోని కేకే ఫార్మ్స్లో నిందితులు హత్య చేసి పరారయ్యారు. 3వ భార్య పావని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. భారత్కు చెందిన నిరుద్యోగ యువతే లక్ష్యంగా కాంబోడియా దేశం పంపిస్తున్న కీలక నిందితుడిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్లకు చెందిన ఓ బాధితుడు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏజెంట్ సాయి ప్రసాద్, ఢిల్లీకి చెందిన మరో ఏజెంట్ అన్సారీని సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్లో ఉండి చైనీయులకు సహకరిస్తున్న షాబాద్ను ఢిల్లీకి వచ్చినట్లు తెలుసుకొని అరెస్టు చేశారు.